హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏంటంటే ఇప్పుడు మన దేశంలో ఎల్పిజి కొరత అనేది లేట్గా స్టార్ట్ అయిందండి. కొరత అని చెప్పలేం, కానీ ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ మనం బుక్ చేసుకుంటే కనుక కంపల్సరీ 25 రోజుల దాకా మళ్ళీ బుక్ చేసుకోవడానికి లేదు. అది ఎందుకు చేస్తారంటే బయట ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది కదండి, అక్కడ నుంచి మనకి గ్యాస్ అనేది ఇక్కడికి ఇంపోర్ట్ అవుతుంది. సో అదైతే యుద్ధం వల్ల ఆఫ్ చేస్తారండి. అందుకు ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ అనేది స్టాక్ అనేది కొంచెం స్లోగా ఉందండి. మొన్నటి వరకు మనకి 882 రూపాయలకి ఇచ్చారు గ్యాస్ సిలిండర్ అనేది. మనకు ఇప్పుడు 60 రూపాయలు పెంచి 942 రూపాయలకు అయితే వస్తుందండి గ్యాస్ సిలిండర్. మనం ఇప్పుడు బుక్ చేసుకున్న దాకోండి మనకి 2 రోజులు 3 రోజులకి వస్తుందండి గ్యాస్. ఇంతకుముందు అయితే నెక్స్ట్ రోజు వచ్చేసింది. అండ్ మళ్ళీ ఒకసారి బుక్ చేసిన తర్వాత 25 రోజుల వరకు ఆగాలండి. 25 రోజుల తర్వాత మళ్ళీ బుకింగ్ చెయ్యాలి, లేకపోతే అవ్వదండి. ప్రపంచంలో చాలా చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి కదండి. యుద్ధం జరిగితే మాత్రం మొదటి ప్రభావం అయితే మనకి క్రూడ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎల్పిజి మీద చాలా ఇబ్బంది పడతామండి. చాలా మన దేశంలో కూడా చాలామంది ఎల్పిజి మీద ఆధారపడి ఉన్నారు. నేను మరీ ముఖ్యంగా సిటీ ప్రజలండి. సిటీ ప్రజలు అయితే చాలా ఇబ్బంది పడతారు ఎల్పిజి వల్ల. సో దీనివల్ల అయితే ఇబ్బంది పడకుండా కొంచెం అయితే తగ్గించవచ్చు. అది రైతుల వల్లే సాధ్యం. గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతుల వల్లే సాధ్యం అవుతుంది. అది ఎలాగో ఏంటో తెలుసుకునే ముందు ఇప్పుడు వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి. మీరు పెట్టిన ప్రతి కామెంట్కి నేను రిప్లై అనేది ఇస్తాను. కంపల్సరీ షేర్ చేయండి. మీ ఒక్క లైక్ నాకు చాలా బూస్టింగ్ ఇస్తుందండి. మీ ఒక్క లైక్ కొడితే రైతుల వల్లే సాధ్యం అని ఎందుకు అంటున్నానంటే, మన దేశానికి అన్నం పెట్టేది రైతేనండి. ఏదైనా రైతు వల్లే. మనం ఈరోజు రైతు లేకపోతే వేరే దేశాల్లో ఇప్పుడు గ్యాస్ అయితే ఎలా కొనుక్కుంటున్నామో, మన ఫుడ్ అదే మనం చేసే భోజనం కానీ ఇతర పదార్థాలు కానీ మన కూరగాయలు కానీ వేరే దేశాల నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు కూడా ఎల్పిజి గ్యాస్ రైతుల వల్లే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందంటే కనుక రైతులు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులు ఇంతకుముందు కట్టెల పొయ్యి వాడేవారండి. అంటే మా తాత ముత్తాతల కాలంలో కట్టెల పొయ్యి వాడేవాళ్ళం. సో అదే పద్ధతి మనం గ్రామీణ ప్రాంతంలో రైతులందరూ అదే పద్ధతి వాడితే కనుక సిటీలో ఉన్న ప్రజలకైతే గ్యాస్ కొరత అనేది ఉండదండి. రైతులందరూ అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కట్టెల పొయ్యి ఉపయోగిస్తే మ్యాక్సిమం వాళ్ళ గ్యాస్ వాడకం అనేది తగ్గుతుంది. సో మిగిలిన ఆ గ్యాస్ అంతా గ్యాస్ బండ్లన్నీ మనకి సిటీలోకి మ్యాక్సిమం వెళ్ళొచ్చు. సో దానివల్ల మనకి దేశానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని మేము అనుకుంటున్నానండి. సో రైతులందరూ మనకి దేశాన్ని ఈ విధంగా కూడా కాపాడగలరని నేను ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే రైతులేంది ఏమీ లేదు. సో రైతులందరూ కలిసి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే నేను ఒక రైతునే. నేను మొన్నటి నుంచి అంటే ఇంచుమించు ఒక 5 నెలల నుంచి మనం వేడి నీళ్ళు అయితే కట్టెల పొయ్యి మీద కాస్తున్నాం. మీకు వీడియోలు కూడా చూపిస్తాను. కట్టెల పొయ్యి అనేది, ఈ కట్టెల పొయ్యి అన్న పుల్లలు కూడా తెచ్చుకుంటున్నామండి. ఎండిపోయిన పుల్లది. ఇది వేడి నీళ్ళు కాసుకుంటున్నాం. ఇప్పుడు అయితే గ్యాస్ సిలిండర్లు అయితే రేటు పెరిగిపోవడం, కేర్సిటీ అయిపోవడం వల్ల మేము దీని మీద కూడా వంట చేయగలుగుతాం. సో మన రైతులందరూ మన కట్టెల పొయ్యి పద్ధతిని వాడుకోవాలని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే మన సిటీలో ఉన్న వాళ్ళకి కట్టెలు అవి దొరకవు కాబట్టి చాలా ఇబ్బంది పడిపోతారు గ్యాస్ లేకపోతే. మనమైతే కొంచెం ఇలాగా కట్టెల పొయ్యి ద్వారా మనం వండుకోవచ్చు. మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం పూర్వం నుంచి ఇదే పద్ధతి వాడుతున్నాం కాబట్టి మనకైతే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు వాళ్ళు సిటీలోంచి వచ్చి ఇలా చేయాలంటే మాత్రం వాళ్ళకి చాలా కష్టమైపోద్దండి. ఎందుకంటే జాబ్లు అవి అక్కడే చేసుకుంటున్నారు. ఇప్పుడు సిటీలో ఉన్న చాలామందికి చెప్తున్నాను నేను, సాఫ్ట్వేర్ జాబ్లు అని వెళ్ళిపోతున్నారు.
ఏమీ భూమి లేకపోయి వెళ్ళిపోయిన వాళ్ళు పర్లేదండి, నేనేం అనట్లేదు. భూమి ఉండి కూడా వెళ్ళిపోతున్నారు ఇక్కడ అమ్మేసుకుని. సో రైతు భూమి అమ్ముకోకూడదండి. రైతు కుటుంబం నుంచి వచ్చిన ప్రతి సాఫ్ట్వేర్ భూమి అమ్ముకోకుండా తన భూమిని తను అలా ఉంచుకొని బయటికి వెళ్ళి జాబ్ చేసుకున్న తప్పులేదండి. ఎప్పుడైనా ఇలాంటి అత్యవసర సమయంలో సొంత ఊరికి అనేది వస్తారు. ఏ జాబులు లేకపోతే కనుక కంపల్సరీ వ్యవసాయం చేసుకోవడానికి మనకు సొంత భూమి అంటూ ఉండాలి. సో నేను ఈ వీడియో ద్వారా అందరికీ తెలియజేస్తున్నానండి. కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. రైతులైతే ఎలా కాపాడుతున్నారో, మన తిండి అదే రైతులైతే ఎలా పెడుతున్నారో, సో ఇలాగే మనం కూడా రైతులందరూ మన ఎల్పిజి గ్యాసు వాడకం తగ్గించి కట్టెల పొయ్యి మీద వాడి మిగతా ఉన్న ప్రజలకి, సిటీలో ఉన్న ప్రజలందరికీ మనం గ్యాస్ అనేది అందించాలి. వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలి, మనం చూసుకోవాలి. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన రైతులు కేవలం పంటలు పండించే వాళ్ళు మాత్రమే కాదండి, దేశానికి అవసరమైన సమయంలో సాయం చేసే శక్తి కూడా వాళ్ళ దగ్గర ఉందండి. గ్రామాలు బలంగా ఉంటే దేశం కూడా బలంగా ఉంటుంది. అందుకే ఎల్పిజిని సేవ్ చేయండి. ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత అది. థ్యాంక్ యూ సో మచ్.